ఓం శాంతి 23/5/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరెప్పుడు విఘ్న రూపంగా అవ్వరాదు. మీలో ఏవైనా లోపాలుంటే వాటిని తొలగించి వేయండి. సత్యమైన వజ్రంగా తయారయ్యేందుకు ఇదే మంచి సమయం. ప్రశ్న: ఏ విషయంలో లోపం ఉంటే ఆత్మ విలువ తగ్గుతూ ఉంటుంది? జవాబు: మొదటి లోపము అపవిత్రత. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు దాని గ్రేడ్ అనగా స్థాయి చాలా ఉన్నతంగా ఉంటుంది. అది అమూల్యమైన రత్నం, నమస్కరించేందుకు అర్హత కలిగి ఉంటుంది. అపవిత్రత ఎంత కొద్దిగా ఉండినా అది దాని విలువను సమాప్తం చేసేస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి సమానం సదా పవిత్రమైన వజ్రంగా అవ్వాలి. మిమ్ములను తన సమానం పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు. పవిత్రంగా ఉన్న పిల్లలకు మాత్రమే ఒక్క తండ్రి స్మృతి సతాయిస్తూ ఉంటుంది, అంటే లాగుతూ ఉంటుంది. వారు ఎప్పుడు ఎవ్వరికి దుఃఖం ఇవ్వరు, చాలా మధురంగా ఉంటారు. ఓం శాంతి. డబల్ ఓం శాంతి అని కూడా అనవచ్చు. ఇది పిల్లలకు తెలుసు, బాప్ దాదాకు కూడా తెలుసు. ఓం శాంతికి అర్థం ఆత్మనైనా నేను శాంతి స్వరూపాన్ని, అంతేకాక నేను శాంతి సాగరులు, సుఖ సాగరులు, పవిత్రత సాగరులైన తండ్రి సంతానాన్ని అని కూడా అర్థం. మొట్టమొదట తండ్రి పవిత్రత సాగరులు. పవిత్రంగా తయారవ్వడంలోనే మనుషులకు చాలా కష్టం కలుగుతుంది. పవిత్రంగా అవ్వడంలో చాలా గ్రేడ్లు ఉన్నాయి. ఈ గ్రేడ్లు కూడా పెరుగుతూ ఉంటాయి అని పిల్లలందరూ అర్థం చేసుకోగలరు. ఇంకా మీరు సంపూర్ణం అవ్వలేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధమైన లోపం తప్పకుండా ఉంది. ఒకటి పవిత్రతలో, రెండు యోగంలో. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క విధమైన లోపం ఉంది. దేహ అభిమానం కారణంగానే లోపాలు ఏర్పడతాయి. కొంతమందిలో ఎక్కువగా, కొంతమందిలో తక్కువగా లోపాలు ఉంటాయి. రకరకాల వజ్రాలు ఉంటాయి. వాటిని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో, అంటే భూతద్దంతో పరిశీలిస్తారు. ఎలాగైతే తండ్రి ఆత్మను అర్థం చేసుకుంటారో అలాగే ఆత్మలను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రత్నం కదా. రత్నం కూడా అందరూ నమస్కరించేందుకు అర్హత కలిగి ఉంటుంది. ముత్యము, మాణిక్యము, పుష్యరాగం మొదలైనవి నమస్కరించేందుకు అర్హత కలవే. అందుకే అన్ని రకాల వజ్రాలు వేసుకుంటారు. నంబర్ వార్ పురుషార్థ అనుసారం ఉన్నారు కదా. అనంతమైన తండ్రి అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారి. ఈ వ్యాపారం చేయువారు బాబా ఒక్కరే. వారిని వజ్రాల వ్యాపారి అని కూడా అంటారు. జ్ఞాన రత్నములు ఇస్తారు కదా. అంతేకాక వారి రథం బ్రహ్మ బాబా కూడా వజ్రాల వ్యాపారం చేసేవారు. అతనికి కూడా రత్నాల విలువ తెలుసు. వజ్రాలను భూతద్దం ద్వారా చాలా బాగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ వజ్రంలో ఏ లోపం ఉంది, ఇది ఎటువంటి రత్నము అని పరిశీలిస్తారు. ఇక్కడ కూడా ఎంతవరకు సేవాదారులుగా ఉన్నారు అని చూస్తారు. రత్నాలను చూసేందుకు ఇష్టపడతాం. మంచి రత్నములైతే వాటిని చాలా ప్రీతిగా చూస్తారు. ఇది చాలా బాగుంది అని అంటారు. దీనిని బంగారు భరిణలో ఉంచాలి అని భావిస్తారు. పుష్య రాగము మొదలైన వాటిని బంగారు భరిణలో ఉంచరు. అలాగే ఇక్కడ కూడా అటువంటి బేహద్దు రత్నాలుగా అవుతారు. ప్రతి ఒక్కరూ నేను ఎటువంటి రత్నమును అని వారి హృదయానికి అర్థం చేసుకుంటారు. మాలో ఏ లోపము లేదు కదా. రత్నాలను, మణులను ఎలాగైతే చాలా పరిశీలించి చూస్తారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. మీరు చైతన్య రత్నాలు, ఆత్మలు కావున ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి. నేను ఎంతవరకు పచ్చను, నీలమణిగా అయ్యాను. పుష్పాలలో కూడా కొన్ని సదా గులాబీ, కొన్ని ఎలాగో ఉంటాయి. మీలో కూడా నంబర్ వార్గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని గురించి చాలా బాగా తెలుసుకోగలరు. రోజంతటిలో నేనేం చేశాను అని మీ అంతకు మీరు చూసుకోండి. బాబాని ఎంత సమయం స్మృతి చేశాను. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రిని స్మృతి చేయమని కూడా బాబా చెప్పారు. నారదుడికి కూడా నీ ముఖం చూసుకొని బాబా చెప్పారు. ఇది కేవలం ఒక ఉదాహరణ. పిల్లలైన మీరు ఒక్కొక్కరు తమకు తామే చాలా బాగా పరిశీలించుకోవాలి.
ఏ తండ్రి ద్వారా మేము వజ్రాలుగా తయారవుతున్నామో వారిపై మాకు ఎంతవరకు ప్రేమ ఉంది, ఎంతవరకు నాలో దైవీ స్వభావం ఉంది. స్వభావాలు కూడా మానవులను చాలా సతాయిస్తాయి. ప్రతి ఒక్కరికి మూడవ నేత్రం, దివ్య బుద్ధి అనే నేత్రం లభించింది. దాని ద్వారా స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఎంతవరకు నేను తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నాను, నా స్మృతి తండ్రికి ఎంతవరకు చేరుతోంది. వారి స్మృతిలో రోమాంచితం అవ్వాలి. బాబా స్మృతిలో రోమాలు నిక్కపొడుచుకోవాలి. కానీ తండ్రి స్వయంగా చెప్తున్నారు, మాయ వేసే విఘ్నాలు సంతోషంలోకి రాకుండా అడ్డుకుంటాయి. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాము అని పిల్లలకు తెలుసు. చివరిలో ఫలితం వెలువడుతుంది. స్వయం మీకు మీరు పరిశీలించుకోండి. లోపాలు ఇప్పుడు మీరు తొలగించుకోవచ్చు. సంపూర్ణ పవిత్ర వజ్రంగా తయారవ్వాలి. ఏ కొద్ది లోపమున్నా విలువ తగ్గిపోతుంది అని భావిస్తారు. మీరు రత్నాలు కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలు సదా పవిత్రంగా విలువైన వజ్రాలుగా అవ్వాలి. పురుషార్థం చేయించేందుకు బాబా భిన్న భిన్న ప్రకారాలుగా అర్థం చేయిస్తారు. ఈరోజు యోగం చేయించే సమయంలో బాప్ దాదా గద్దె నుండి లేచి సభ మధ్యలో తిరిగారు. పిల్లలందరినీ నయనాలతో కలుసుకున్నారు. బాబా ఈరోజు ఎందుకు లేచారు? పిల్లలలో సేవాధారి పిల్లలెవరో చూసేందుకు లేచారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కూర్చొని ఉంటారు. కావున బాబా లేచి ఒక్కొక్కరిలో ఏ గుణాలు ఉన్నాయో స్వయంగా చూశారు. అలాగే ఎంత ప్రేమ ఉందో కూడా చూశారు. బాబా పైన ఎంత ప్రేమ ఉంది, మరియు బాబా సేవ ఎంత చేస్తున్నారు. పిల్లలందరూ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు కనుక చాలా ప్రియంగా అనిపిస్తారు. కానీ నంబర్ వార్ పురుషార్థ అనుసారంగానే ప్రియంగా కూడా ఉంటారు. ఎవరెవరిలో ఏ ఏ లోపాలు ఉన్నాయో తండ్రికి తెలుసు. ఎందుకంటే ఏ శరీరంలో తండ్రి ప్రవేశించారో ఆ బ్రహ్మ కూడా తనను తాను పరిశీలించుకుంటాడు. బాప్ దాదా ఇరువురు కలిసే ఉన్నారు కదా. అందువలన ఎవరైతే ఇతరులకు ఎంతెంత సుఖంనిస్తారో, ఎవరికి దుఃఖం ఇవ్వకుండా ఉంటారో వారు గుప్తంగా ఉండలేరు. గులాబీలు, మల్లెపూలు ఎప్పుడు గుప్తంగా ఉండలేవు, వాటి సువాసన కారణంగా. అలాగే ఇక్కడ పిల్లలు కూడా మంచి గుణాలు ఎప్పుడు దాగవు. బాబా పిల్లలకు పూర్తిగా అర్థం చేయించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీలోని తుప్పు వదిలిపోతుంది అంటారు. స్మృతి చేసే సమయంలో రోజంతా ఏమేం చేశారో దానిని కూడా పరిశీలించుకోవాలి. నాలో ఏ అవగుణం ఉంది, ఏ అవగుణం తండ్రి హృదయంపై నన్ను కూర్చోనివ్వకుండా చేస్తోంది అని చూసుకోవాలి. అందుకే తండ్రి లేచి పిల్లలను చూశారు. నా హృదయ సింహాసనంపై కూర్చొనే వారు ఎవరు అని తండ్రి గమనిస్తారు. సమయం సమీపానికి వచ్చినప్పుడు మేము ఎంతవరకు పాస్ అవుతాము అని వెంటనే పిల్లలకు తెలిసిపోతుంది. పాస్ అవ్వలేని వారికి ముందే తెలిసిపోతుంది, నాకు పాస్ మార్కులు రావు అని తెలుస్తుంది. మాకు మార్కులు లభించనున్నాయి అని మీరు కూడా భావిస్తారు. మీరు ఎవరి విద్యార్థులు? భగవంతుడికి విద్యార్థులు. ఈ దాదా ద్వారా భగవంతుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు. కావున మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత మధురమైన వారు. వారు మనకు ఏ కష్టమును ఇవ్వరు. కేవలం చక్రమును స్మృతి చేయండి అంటారు, సృష్టి చక్రాన్ని. ఇది కష్టమైన చదువు ఏమీ కాదు. లక్ష్మి మీ ముందే నిలబడి ఉంది. మనం ఇలా తయారవ్వాలి అని స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్యము దైవీ గుణాలకు సంబంధించినది. మీరు దైవీ గుణాలను ధారణ చేసి వీరి వలె పవిత్రంగా అవుతారు. బ్రహ్మబాబా, శివబాబా లాగా. అప్పుడే మాలలో కూర్చోబడతారు. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, సంతోషం ఉంటుంది కదా. బాబా మనల్ని తప్పకుండా తమ సమానంగా పవిత్రంగా జ్ఞానపూర్ణులుగా తయారు చేస్తారు. ఇందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ పరిపూర్ణులుగా అవ్వలేదు, అంతంలో అవుతారు. దాని కొరకు పురుషార్థం చేయాలి. తండ్రిని అందరూ ప్రేమిస్తారు. బాబా అంటూనే హృదయం వికసిస్తుంది. తండ్రి నుండి లభించే వారసత్వం ఎంత గొప్పది.
ఒక్క తండ్రిపై తప్ప మరి ఎక్కడ మనస్సు వెళ్ళరాదు. తండ్రి స్మృతి చాలా సతాయిస్తూ ఉండాలి, అంత ఇష్టం కావాలి, అంత గుర్తొస్తూ ఉండాలి. బాబా 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 అంటూ అత్యంత ప్రేమతో తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది. రాజుకు కుమారుడైతే అతడికి రాజరికపు నశ ఉంటుంది కదా. ఇప్పుడైతే రాజులకు గౌరవం లేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి చాలా గౌరవం లభించేది. వారికి ఒక్క వైస్రాయ్ తప్ప అందరూ నమస్కరించేవారు రాజులకు. మిగిలిన వారందరూ నమస్కారం చేసేవారు. ఇప్పుడు వారి గతి ఏమైపోయిందో చూడండి, రాజులే లేరు. ఇప్పుడెవరు రాజ్య పదవి కోరుకోరు అని కూడా మీకు తెలుసు. నేను పేదల పెన్నిధిని అని బాబా అర్థం చేయించారు. పేదవారు వెంటనే తండ్రిని తెలుసుకుంటారు. ఇదంతా వారిదేనని భావిస్తారు. వారి శ్రీమతమును అనుసరించే అన్నీ చేస్తామని భావిస్తారు. ధనవంతులకైతే వారి ధనం గురించి నశ ఉంటుంది. అందుకే పేదవారు పురుషార్థం ప్రయత్నం చేసినట్లు షౌకార్లు చేయలేరు. నేను పేదల పెన్నిధిని అని బాబా అర్థం చేయించారు. పేదవారు వెంటనే తండ్రిని తెలుసుకుంటారు. ఇదంతా వారిదే అని భావిస్తారు. అయితే గొప్ప వారిని కూడా ఉన్నతి చెయ్యాలి. ఎందుకంటే వారి కారణంగా పేదలు కూడా వెంటనే వచ్చేస్తారు. ఇంత గొప్పవారే అక్కడికి వెళ్తున్నారు అని మిగిలిన వారు కూడా వస్తారు. కానీ పాపం పేదవారు చాలా భయపడతారు. ఒకానొక రోజు వారు కూడా మీ వద్దకు వచ్చేస్తారు. ఆ రోజు కూడా వస్తుంది. అప్పుడు వారికి మీరు తెలిపిస్తే చాలా సంతోషిస్తారు. ఒక్కసారిగా అతుక్కొని పోతారు. వారి కొరకు కూడా మీరు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు. మేమందరినీ ఉద్ధరించాలి అని పిల్లల హృదయంలో ఉంటుంది. వారు కూడా చదువుకొని పెద్ద ఆఫీసర్లు మొదలైన వారిగా అవుతారు కదా. పేదవారు కూడా మీదీశ్వర్య సంస్థ, మీరందరినీ ఉద్ధరించాలి. కోయ జాతి స్త్రీ శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లు తిన్నాడు అని గాయనం కూడా ఉంది కదా. వివేకం కూడా పేదలకే దానం చెయ్యాలి అని, ధనవంతులకు కాదు అని చెప్తుంది. మీరు ముందు ముందు ఇవన్నీ చెయ్యాలి. ఇందులో యోగ బలం ఉండాలి. దాని వలన వారు ఆకర్షింపబడతారు. యోగ బలము దేహ అభిమానం కారణంగా తక్కువగా ఉంది. మాకు తండ్రి స్మృతి ఎంతవరకు ఉంది అని ప్రతి ఒక్కరూ వారి వారి మనస్సులను ప్రశ్నించుకోవాలి. ఎక్కడా మేము చిక్కుకోవడం లేదు కదా. ఎవరిని చూసినా చలించకుండా ఉండు స్థితి తెచ్చుకోవాలి. దేహ అభిమానులకు అవ్వకండి అని బాబా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అందరినీ మీ సోదరాత్మలుగా భావించాలి. మనమంతా సోదరులము అని ఆత్మకు తెలుసు. దేహ ధర్మాలన్నీ వదిలేయాలి. అంతంలో ఏ మాత్రమైనా గుర్తుకొస్తే ఎవ్వరు గుర్తుకొచ్చినా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. మీ స్థితిని ఇంత స్థిరంగా చేసుకోవాలి. అంతేకాక సేవ కూడా చేయాలి. ఇటువంటి స్థితిని తయారు చేసుకున్నప్పుడు లక్ష్మీనారాయణల పదవి లభిస్తుంది అని లోపల భావించాలి. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. చేయవలసిన సేవ చాలా మిగిలి ఉంది. మీలో కూడా శక్తి ఉంటే వారికి ఆకర్షణ కలుగుతుంది. అనేక జన్మల తుప్పు పట్టి ఉంది. బ్రాహ్మణులైన మీరు ఈ విధంగా ఆలోచించాలి. ఆత్మలందరినీ పవిత్రంగా చేయాలి. ఇది మానవ మాతృలు ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసు. తండ్రి అన్ని విషయాలు చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఎవరికి వారు పరిశీలించుకోవాలి. బాబా ఎలాగైతే అనంతంలో నిలబడి ఉన్నారో అలా పిల్లలు కూడా అనంతమైన ఆలోచనలు చెయ్యాలి. తండ్రికి ఆత్మలపై ఎంత ప్రేమ ఉంది. ఇంతకాలము ప్రేమ ఎందుకు లేదు? ఎందుకంటే అనేక లోపాలు ఉండేవి. పతితాత్మలను ఏం ప్రేమిస్తారు? ఇప్పుడు తండ్రి అందరినీ పతితం నుండి పావనంగా చేసేందుకు వచ్చారు. కావున అత్యంత ప్రియంగా అవ్వవలసి వస్తుంది. బాబా అత్యంత ప్రియమైన వారు పిల్లలను చాలా ఆకర్షిస్తారు. రోజు రోజుకు ఎంత పవిత్రంగా అవుతారో అంత మీకు ఆకర్షణ కలుగుతుంది. బాబాలో చాలా ఆకర్షణ ఉంటుంది. ఎంత ఆకర్షిస్తారు అంటే మీరు ఆకర్షింపబడకుండా ఉండలేరు. మీ స్థితి నంబర్ వార్ పురుషార్థ అనుసారం ఆ విధంగా అయిపోతుంది. ఇక్కడ తండ్రిని చూస్తూ ఉంటే ఇప్పుడే వెళ్ళి కలుసుకుంటాము అనిపిస్తుంది. ఇటువంటి బాబా నుండి ఎప్పుడు విడిపోము అని అంటారు. అప్పుడు బాబాకు కూడా పిల్లలపై చాలా ఆకర్షణ కలుగుతుంది.
ఈ పుత్రుడు చాలా అద్భుతమైన వాడు, చాలా సేవ చేస్తాడు అని అనుకుంటాడు. కొన్ని లోపాలున్న సమయానికి చాలా గొప్ప సేవ చేస్తాడు అని బాబా అర్థం చేసుకుంటారు. ఎవరికి దుఃఖం ఇచ్చే ఆసామి కాదు అని తెలుస్తుంది. జబ్బులు మొదలైనవి వస్తే అది కర్మ భోగం. ఎంతవరకు ఇక్కడ ఉంటారో అంతవరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అని మీకు తెలుసు. ఈ బ్రహ్మ శరీరం నా రథం, కానీ చివరి వరకు కర్మ భోగం, అనారోగ్యాలు ఇలాంటివి అనుభవించాల్సిందే. నేను ఇతనికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఏమి ఇవ్వను. ఇతను కూడా తన పురుషార్థం తాను చెయ్యాలి. రథం ఇచ్చింది నిజమే, దాని కొరకు ఏదో ఒక బహుమతిని ఇచ్చేస్తాను. బంధనంలో ఉన్న చాలా మంది స్త్రీలు ఏదో ఒక విధంగా కష్టపడి వస్తారు, యుక్తితో తప్పించుకొని వస్తారు. వారికి ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ లేదు. చాలా మందికి ప్రేమ లేనే లేదు. బంధనంలో ఉన్న వారి ప్రేమతో ఎవ్వరిని పోల్చలేము. వారి యోగము తక్కువగా ఉంటుంది అని ఎప్పుడు భావించకండి. చాలా స్మృతిలో ఏడుస్తూ ఉంటారు. బాబా, ఓ బాబా, మేము మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాం బాబా? విశ్వానికి అధికారులుగా తయారు చేసే బాబా, మీతో మేము ఎలా కలవాలి అని వాపోతూ ఉంటారు. ఇటువంటి బంధనంలో ఉన్నవారు ప్రేమ బాష్పాలు ప్రవహింపజేస్తూ ఉంటారు. అవి దుఃఖంతో వచ్చు కన్నీరు కాదు. వారి ప్రేమ బాష్పాలు ముత్యాలుగా అవుతాయి. అందువలన బంధనంలో ఉన్న స్త్రీల యోగము తక్కువైనదేమీ కాదు. స్మృతిలో చాలా తప్పించిపోతూ ఉంటారు. ఓ బాబా, మేము మీతో ఎప్పుడు కలవాలి? సర్వ దుఃఖాలు నశింపచేసే బాబా అంటూ ఉంటారు. ఎంతసేపు మీరు స్మృతిలో ఉంటారో, సేవ కూడా చేస్తారో, బంధనంలో ఉండినా స్వయం సేవ చేయలేకపోయినా తండ్రి స్మృతి ద్వారా వారికి బలం లభిస్తుంది. అన్ని స్మృతిలోనే ఇమిడి ఉన్నాయి, తండ్రి తలంపులోనే. అలమటిస్తూ ఉంటారు, బాబా మిమ్మల్ని కలుసుకునేందుకు మాకు అవకాశం ఎప్పుడు లభిస్తుంది అని ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. పోను పోను మీకు తీవ్రమైన ఆకర్షణ కలుగుతుంది. స్నానం చేస్తూ, కర్మలు చేస్తూ స్మృతిలో ఉంటారు. బాబా, ఈ బంధనాలు తొలగే రోజు ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. బాబా, ఇతడు మమ్మలను చాలా విసిగిస్తూ ఉన్నాడు, ఏం చేయాలి? పిల్లలను కొట్టవచ్చా? అలా కొడితే పాపం కాదా అని కూడా అడుగుతారు. బాబా చెప్తున్నారు, ఇప్పటి పిల్లలు ఎటువంటి వారంటే వర్ణించనలవి కాదు. కొంతమందికి పతి ద్వారా కూడా దుఃఖం కలుగుతూ ఉంటుంది. అందువలన ఈ బంధనం తొలగిపోతే మేం బాబాతో కలుసుకుంటామని లోపల ఆలోచిస్తూ ఉంటారు. బాబా, ఇది చాలా కఠినమైన బంధనం, ఏం చేయాలి? ఈ పతి బంధనం ఎప్పుడు వదులుతుంది? ఈ విధంగా బాబా బాబా అని అంటూ ఉంటారు. వారిపై తండ్రికి చాలా ఆకర్షణ కలుగుతుంది. అబలలు చాలా సహిస్తారు. బాబా పిల్లలకు ధైర్యం చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఈ బంధనాలు అన్నీ సమాప్తం అయిపోతాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ధారణ కొరకు ముఖ్యమైనటువంటి సారంలో కూడా బాబా చెప్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోవాలి. మీరు చైతన్య రత్నాలు కావున ప్రతి ఒక్కరూ చెకింగ్ చేసుకుంటూ మార్చుకోవాలి. చార్ట్లో ఇవన్నీ చూసుకోమంటూ ఉన్నారు. 1, నాలో ఏవైనా లోపాలు ఉన్నాయా? 2, నేను ఎంతవరకు పచ్చను నీలమణిగా అయ్యాను? 3, బాబాను ఎంత సమయము స్మృతి చేశాను గృహస్థ వ్యవహారంలో ఉండి కూడా? 4, ఏ తండ్రి ద్వారా వజ్రాలుగా తయారవుతున్నానో వారిపై నాకు ఎంతవరకు ప్రేమ ఉంది? 5, ఎంతవరకు నాలో దైవీ స్వభావం ఉంది? 6, ఎంతవరకు నేను తండ్రిని స్మృతి చేస్తున్నాను? ఊరికే స్మృతి చేయడము కాదు, కూర్చొని ఇంతసేపు చేసాము అంతసేపు చేసాము కాదు. 7, నా స్మృతి తండ్రికి ఎంతవరకు చేరుతోంది, అది ముఖ్యం. 8, రోజంతా ఏమేం చేశారో అది కూడా చార్ట్లో వ్రాయాలి. 9, నాలో ఏ అవగుణం ఉంది?
ఏ అవగుణము నన్ను తండ్రి హృదయంపై కూర్చొనివ్వకుండా చేస్తోంది? 10. పరమాత్మ దాదా ద్వారా చదివిస్తున్నారు అంటే నాకు ఎంత సంతోషం ఉంది. 11. నేను ఎక్కడైనా చిక్కుకున్నానా? ఏదో ఒక వికారం, ఏదో ఒక వ్యక్తికి ఆకర్షితం కావడం ఇలాగా. 12. ఎవరిని చూసినా చలించకుండా ఉండే స్థితి నాకు వచ్చి ఉందా? 13. ఆత్మ అభిమాని స్థితిలో ఎంతవరకు ఉన్నాను? 14. వృత్తి ఇతర వైపులకు వెళ్ళడం లేదు కదా? ఇలా స్వయాన్ని చెక్ చేసుకొని చార్ట్ ఆధారంతో చేంజ్ చేసుకుంటూ పరివర్తన కమ్మంటూ ఉన్నారు బాబా. సెకండ్ పాయింట్, తండ్రిని ఆకర్షించేటంత ప్రియంగా అవ్వాలి, అందరికీ సుఖం ఇవ్వాలి, అత్యంత ప్రీతితో తండ్రిని స్మృతి చేయాలి. వరదానము, సాతి సహచరుడు తండ్రిని సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని, సహాయాన్ని అనుభవం చేసే కంబైన్డ్ రూపుధారీ భవ. సదా ఆప్ ఔర్ బాప్, సదా నేను నా తండ్రి, ఇలా ఎవ్వరూ వేరు చేయలేనంత కంబైన్డ్గా ఉండండి. ఎప్పుడు స్వయాన్ని ఒంటరిగా ఉన్నాను అని భావించకండి. అవినాశి తండ్రి తోడును నిభాయించే బాప్ దాదా మీ అందరికీ సాథీగా జతగాడుగా ఉన్నారు. బాబా అని అన్న వెంటనే బాబా హాజరవుతారు. నేను బాబా దానిని, బాబా నా వారు అని అనుభవం చేసుకుంటూ ఉంటే మీరు చేసే ప్రతి సేవలో బాబా సహాయం చేస్తారు. కేవలం మీ కంబైన్డ్ స్వరూపం యొక్క భగవంతుడు నా జతలో ఉన్నారు అనే ఆత్మిక నశాలో ఉండండి. స్లోగన్, సేవ మరియు స్వ ఉన్నతి. ఒకవైపున స్వయం కోసము సేవ చేసుకోవాలి, ఉన్నతి పొందాలి అంటే స్వ ఉన్నతి. రెండవది సేవ కూడా చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్లో ఉంచుకుంటే సేవ మరియు స్వ ఉన్నతి కూడా. ఒట్టి సేవే కాదు, స్వ ఉన్నతి పొందాలి. నాకు నేను పురుషార్థం చేసుకోవాలి. ఒకటి, ఇది చాలా చాలా ముఖ్యమైనది. నా తర్వాత ఇతరులు. నేను స్వయం ఉన్నతి అవుతూ ఉన్నాను అంటే చాలదు, ఇతరుల కోసం కూడా సేవ చేయాలి. అందరూ నా వారే. అలాగా స్వఉన్నతి, సేవ ఈ రెండింటి బ్యాలెన్స్లో ఉంటే సదా విజయమే విజయం. ఇంకా ఏ విషయంలోనూ అపజయం ఉండదు. అవ్యక్త ఇషారా, సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి, మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడే కానీ ఏ విషయంలో అయినా సరే మాయతో మోసపోతే మోసపోయిన దానికి గుర్తు దుఃఖించడం. కొంచెం దుఃఖం సంకల్పంలో వచ్చినా తప్పక ఏదో ఒక విషయంలో మాయతో మోసపోయారు కనుక చెక్ చేసుకోవాలి. ఏ విషయంలో మోసపోయాను, ఎందుకు నాకు దుఃఖం కలుగుతోంది? సుఖదాత పిల్లలు కనుక స్వప్నాలు కూడా సుఖము కలిగించేవే రావాలి. సంకల్పాలు తెలిసేవి, తెలియకుండా కూడా దుఃఖం రాకూడదు. ఖుషీగా ఉండే స్వప్నాలు, సేవ గూర్చిన స్వప్నాలు, సుఖం యొక్క స్వప్నాలు, బాబాను కలిసేటటువంటి స్వప్నాలు రావాలి. సంస్కారం మారింది అంటే స్వప్నాలు కూడా మారిపోతాయి. ఓం శాంతి.